నమస్తే. మన దేశంలో ఉచిత పథకాలపైన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పని చేయడానికి కూలీలు కూడా దొరకడం లేదు. అంటే ఈ ఉచిత పథకాల వల్ల మనం ఒక పరాన్నజీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామా అంటూ ప్రశ్నించింది. ఎందుకు కూలీలు దొరకట్లేదు అనంటే ఉచిత పథకాలనేవి పార్టీలన్నీ పోటీ పడి మరీ హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలు ఇచ్చేటటువంటి పార్టీలన్నీ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయలేక నానా తంటాలు పడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతే ఉంటుంది. కానీ ఉచిత పథకాల హామీలు మాత్రం తడిసి మోపెడవుతాయి. వీటిని అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. అప్పుడు ఏం చేయాలి మరి? సో, వీటిలో ఉన్నటువంటి మార్గాలు ఏంటి అంటే కొంతవరకు ఉన్న నిధులు సర్దేస్తాయి. లేదు అనంటే అప్పులు తీసుకురావాలి. సో, మిగతా వాటికి కొన్నిట్లో కోత పెట్టాలి. మరి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే ఒకటి సంపద సృష్టించాలి. సంపద సృష్టించడం అంటే భారీ పరిశ్రమలు రాష్ట్రానికి రావాలి. కానీ ఇది అనుకున్నంత ఈజీ కాదు. సో, వీటి ద్వారా లక్షల కోట్లు వస్తాయని నమ్మకమూ లేదు. ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనంటే ఇక అప్పులు తేక తప్పదు. సో, అప్పులు తెస్తే ఆ అప్పుల భారం తడిసి మోపెడవుతుంది. వాటికి వడ్డీలు చెల్లించాలి. ఆ తర్వాత అసలు కట్టాలి. ఇవన్నీ కూడా చాలా తలకు మించిన భారమే అవుతుంది. ఇక్కడ చాలా వరకు హామీలన్నీ ఎట్లా ఉంటున్నాయంటే ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అన్నీ ఫ్రీ. విద్యుత్తు ఫ్రీ, నెక్స్ట్ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇక హామీలు ఆర్థికంగా నగదు బదిలీ. సో, మహిళలకు అంటే 18-59 ఏళ్ల వయసున్నటువంటి మహిళలకు నెలకు 2,500 ఇస్తామని, కొన్ని పార్టీలు 3,000 ఇస్తామని, మరికొన్ని పార్టీలు 2,100 ఇస్తామని ఇలా రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. సో, ఇదివరకు బీజేపీ ఇలాంటి పథకాలకు దూరం అనుకుంటూ వచ్చింది. మొన్నటి ఢిల్లీ ఎలక్షన్‌లో చూస్తే ఆ పార్టీ కూడా హామీలు ఇవ్వక తప్పలేదు. సో, 2,500 ఆర్థిక సాయం చేస్తాం. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2,100 ఇస్తామనంటే, బీజేపీ 2,500 ఇస్తామంది. సో, ఇక కాంగ్రెస్ అయితే 3,000 ఇస్తామంది. ఇలా ఎవరికి నచ్చినట్టు అంటే అధికారంలోకి రావడానికి ఈ పార్టీలన్నీ తాహతు మించి హామీలు ఇచ్చేస్తున్నాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో, దీనికి కారణం ఏంటంటే నిధుల కొరత అంటున్నాం. మరి నిధుల కొరత అనేది ఈ పార్టీలకు ఎన్నికలకు ముందు అంటే హామీలు ఇచ్చేటప్పుడు అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత? జనాభా ఎంత? ఈ ఒక్కొక్క హామీకి ఎంత ఖర్చవుతుంది? ఇలాంటి లెక్కలన్నీ తెలియవా? అంటే తెలుసు. సాధారణంగా పార్టీలన్నీ ఏం చేస్తున్నాయంటే ఇది ఆహ్, దాటివేత ధోరణి. అంటే ఎన్నికలు గెలిచాక చూసుకుందాం. అప్పటికి అమలు చేసేవి కొన్ని అమలు చేసి కొన్ని సాధ్యం కాదు. లేదు అనంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద నెపం నెట్టేయడం. అంతకుముందు ప్రభుత్వాలన్నీ ఖజానా ఖాళీ చేశాయి. ఇప్పుడు మాకు వాటిని అమలు చేయడానికి ఆదాయం లేదు. కాబట్టి మేము ఇంతవరకే అమలు చేస్తాం అనేటటువంటి ఒక ధోరణి కనిపిస్తుంది. సో, ఇది మంచిది కాదు. ఇప్పటికే దీనిపైన ఈ ఉచిత పథకాలపైన ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. మేధావి వర్గాల్లో కావచ్చు, అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలు కూడా వీటిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి, అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అనంటే ఈ ప్రభుత్వ పథకాలన్నీ ఎక్కువ కావడంతోటి రకరకాల సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఒక 10,000 సమకూరుతున్నాయి అనుకుందాం. అంటే లబ్ధి చేకూరుతుంది అనుకుందాం. ఆ కుటుంబం ఆలోచన ఎలా ఉంటుంది? తినడానికి కొదవలేదు. మిగతా పథకాలన్నీ అమలవుతున్నాయి. సో, అలాంటప్పుడు మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉందా? అనేటటువంటి భావన వస్తది. సో, ఇదే ఇప్పుడు కూలీల్లో కనిపిస్తోంది. అటు ఎల్&టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇంతకుముందు కూలీలు ఎక్కడికి ఏ రాష్ట్రం పంపాలన్నా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సొంత ప్రాంతంలో కూడా కూలీకి రావడానికి ఇష్టపడడం లేదు. అంటే కూలీల కొరత ఏర్పడింది. ఎందుకు? కూలీలు అప్పుడున్నంతే ఇప్పుడు ఉన్నారు. సో, జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ఎందుకు రావట్లేదు అనంటే వాళ్లకు కావాల్సింది ఆదాయం. సో, ఆ ఆదాయం అనేది మనం సంపాదించకుండానే ప్రభుత్వం ద్వారా వస్తుంది. సో, అలాంటప్పుడు కష్టపడాల్సిన అవసరం ఏంటి అనేటటువంటి ఒక ఆలోచన ధోరణి లేదా భావన సహజ సిద్ధంగానే వస్తుంది. సో, అందుకే ఈ ఉచిత పథకాలు మంచివి కావు అనేటటువంటిది సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర అంశాన్ని ప్రస్తావించింది. అక్కడ లాడ్లీ బెహన్ అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం వల్లే ఎన్నికలకు ముందు వీళ్ళు హామీ ఇవ్వడం వల్లనే అక్కడ కూలీల కొరత అనేది ఏర్పడింది. ఎందుకనంటే ఆ పథకం ద్వారా వీళ్ళకు ఆదాయం అనేది వస్తుంది. సో, 2,000కు పైగా నగదు వస్తుంది. సో, పల్లెల్లో లివింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ రేషన్ ఫ్రీగా వస్తుంది. సో, అంటే
బియ్యము అవి కొనాల్సినటువంటి అవసరం లేదు. ఇక మిగతా ఖర్చులకు డబ్బులు ప్రభుత్వమే ఇస్తుంది. అంటే మిగతా ఖర్చులకు కూడా సమకూరుతోంది. ఇక మహారాష్ట్రలో కూలీలు దొరకడం లేదు. అటు ఇక్కడ మహారాష్ట్ర ఏం కర్మ, తెలంగాణలో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, చాలా వరకు ఈ వ్యవసాయ పనులు చేసేటటువంటి కూలీల సంఖ్య తగ్గిపోయింది. ఇక తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే, ఇక్కడ నల్గొండ జిల్లాలో నాట్లు వేయడానికి ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలొచ్చారు. ఆ మధ్యలో ఏజెంట్లు కొందరు కమిషన్ తీసుకొని అక్కడి నుంచి కూలీలని తెచ్చి ఇక్కడ పనులు చేయిస్తున్నారు. అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ కూలీలు లేరా అంటే ఉన్నారు. మరి ఏమయ్యారు అంటే పనికి రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు? వాళ్ళకి కావాల్సినటువంటి ఆదాయం ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఇక పని చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి భావన వారిలో వచ్చేసింది. సో దీనివల్ల అల్టిమేట్‌గా ఏమవుతుంది? కూలీలు పని చేయకపోతే, కూలీలు దొరకకపోతే వ్యవసాయదారుల పరిస్థితి అంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అక్కడ కూలీ లేకపోతే ఎంతో కష్టపడి పండించినటువంటి పంట కూడా చేతికొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే యంత్రాలు పెడుతున్నారు. కానీ యంత్రాలు అనేవి అన్ని కాలాల్లో అందరికీ అవి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కొంత తక్కువ విస్తీర్ణం ఉంటుంది. పంట దిగుబడి అంతంత మాత్రంగా వస్తుంది. సో ఆ తర్వాత పంట వచ్చిన తర్వాత మళ్ళీ గిట్టుబాటు ధరలు వస్తాయో లేదో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారీ యంత్రాలను తెచ్చి వాళ్ళు పనులు చేయించుకుంటే తర్వాత నష్టపోవాల్సిందే. సో అందుకే ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు కూలీలతో పని చేయిస్తారు. మిగతాది వాళ్ళు చేస్తుంటారు. అలా కాకుండా మొత్తం యంత్రాలపైనే డిపెండ్ అవ్వాలంటే అది సాధ్యమయ్యేది కాదు. సో అందుకే ఈ పంటల దిగుబడి అనేది తగ్గిపోయినా, పంట ఉత్పత్తులపైన ప్రభావం పడితే చివరికి మన దేశ ఆహార ధాన్యాలపైన ప్రభావం పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ రేట్లు పెరిగిపోతాయి. ఒకవైపు ప్రభుత్వం పథకాలు ఇచ్చినటువంటి ఈ నగదుని తీసుకున్నా సరే, ఇక మనం అక్కడ పెట్టి కొనుక్కోవడానికి సరిపోని పరిస్థితి వస్తుంది. మరి దానికి కారణం ఎవరు? ఇక్కడ జనం పని చేయకపోవడం. జనం ఎందుకు పని చేయట్లేదు? పాలకులు కావాల్సినటువంటి వాళ్ళకు పని చేయకుండా చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి ఇక్కడ? నగదు డైరెక్ట్‌గా కాకుండా వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. పని చేసుకొని బతకగలిగే అవకాశాలను కల్పించాలి. మెరుగైనటువంటి ఆదాయం పొందే మార్గాలను చూపించాలి. అది వదిలేసి ఇక్కడ ఎన్నికల్లో ఓటు బ్యాంకును సిద్ధం చేసుకోవడానికి, అధికారంలోకి రావడానికి ఈ ఎన్ని అలవి కాని హామీలన్నీ ఇచ్చేస్తున్నాయి. అవసరం లేని హామీలన్నీ ఇచ్చేస్తున్నాయి. ఇక్కడ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఒకటే అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది. నిజానికి సంక్షేమం అనేది అవసరమే. అదేంటంటే వృద్ధాప్య పింఛన్లు కావాలి. వృద్ధులు వాళ్ళు కుటుంబం మీద ఆధారపడే పరిస్థితి సాధారణంగా తగ్గించాలి. అంటే చిన్న చిన్న ఖర్చులకు కూడా వీళ్ళు కుటుంబ సభ్యులపైన ఆధారపడాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడం అత్యంత అవసరం. అలాగే వికలాంగులు ఉన్నారు. నెక్స్ట్ వితంతువులు. ఇలాంటి వారికి ప్రభుత్వ చేయూత అనేది అవసరం. మరి ఈ సంక్షేమ పథకాలు ఇంకా ఏం కావాలి అనంటే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలను పైకి తీసుకురావడానికి, వాళ్ళ ఆదాయం పెంచడానికి విద్య, వైద్యం ఇలాంటివన్నీ ఉచితంగా ఇస్తే చాలా వరకు మన సమాజం అనేది బాగుపడుతుంది. ఎందుకు విద్య ఫ్రీ అంటే కేజీ నుంచి పీజీ దాకా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇస్తే చాలా వరకు సగం భారం తగ్గిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌కి పంపిద్దామని అంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ ప్రజలకు వాటిపైన నమ్మకం పోయింది. అక్కడ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. కానీ తగిన వసతులు ఉండవు. సో కొన్ని చోట్ల వసతులు ఉండి ఉపాధ్యాయులు ఉన్నా సరే అక్కడెందుకో ఈ ప్రజలు ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక భావన బలంగా నాటుకుంది. అవగాహన పెంపొందించి ప్రభుత్వ స్కూళ్ళకు పంపించేటటువంటి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించగలగాలి. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే ఉందో అలాంటి నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించగలగాలి. సో అప్పుడే ఈ తల్లిదండ్రులకు కూడా ఫీజుల భారం అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా వీళ్ళకు ఆ ఫీజు కట్టే భారం అనేది లేకపోతే వీళ్ళు కూడా అక్కడ సంక్షేమ పథకాలపైన ఆధారపడడం మానేస్తారు. ఇక రెండవది వైద్యం. వైద్యం ఎందుకు అవసరం అని అంటే చాలా వరకు సంపాదించే దాంట్లో మనం దానికే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ వైద్యం అనేది ఫ్రీగా ఇస్తే చాలా వరకు భారం అనేది తగ్గిపోతుంది. సో వీటికి ప్రభుత్వాలు ఏంటిదంటే ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం, పరిమితిని పెంచామని గొప్పగా చెప్పుకుంటారు. మరి ఆరోగ్యశ్రీ ఎవరికి అవసరం అంటే అందరికీ అంటే కాదు, కొంతమందికి. అంటే అలా కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బాగు చేయగలిగితే అక్కడే రోగాలనేవి చాలా వరకు నయమైపోతాయి. ఎవరికైనా అక్కడ నయం కాని రోగాలు ఉంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ అవసరం అవుతుంది. కానీ ఏ నేత కూడా, ఏ పార్టీ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బాగు చేస్తాం, మెరుగైన వైద్యం అందిస్తాం అనేటటువంటి హామీలు ఇవ్వడం లేదు. ఎంతసేపు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచుతాం,
అది కాకపోతే ఇంకొక ఆరోగ్య బీమా ఇస్తాం. ఇలాంటివి చెప్తున్నారు తప్పితే, ఈ ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బాగు చేస్తామనేటటువంటి హామీలు ఇవ్వడం లేదు. అక్కడ డాక్టర్లుంటే వసతులుండవు, వసతులు ఉంటే మందులు ఉండవు. ఇలాంటి పరిస్థితులున్నాయి. వాటిని మెరుగుపరచాలి. అప్పుడే ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ పైన ప్రజలకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో, దాంతో వాళ్ళు కూడా ఆ హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. ఇటు స్కూల్స్ పైన, అటు హాస్పిటల్స్ పైన ఈ ప్రభుత్వాలు నమ్మకం కల్పించగలిగితే, ప్రజల్లో అవగాహన తెచ్చి, అక్కడ అన్ని వసతులు కల్పించి, అక్కడ సరైనటువంటి సేవలు అందేలాగా ప్రయత్నిస్తే, సాధ్యమైనంత వరకు ఇక్కడ ఈ ఉచిత పథకాల అవసరం కూడా ఉండదు. సో, ఇక్కడ ప్రభుత్వం ఇంకా ఉచితంగా ఇవ్వాల్సింది ఒకటి తాగునీరు. ఎందుకనంటే, చాలా వరకు రోగాలనేవి నీటి ద్వారానే వస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్లనే ఈ రోగాలనేవి వస్తాయి కాబట్టి, అలా కాకుండా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించగలిగితే ఈ ఆరోగ్యంగా ఉంటారు. అటు ఏవైనా రోగాలొచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ సరిగ్గా ఉంటే సో, అటు వెళ్ళిపోయి చికిత్స చేయించుకుంటారు. సో, దీని ద్వారా అటు పేదరికం కూడా తగ్గిపోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే పార్టీలన్నీ పోటీ పడి మరి ఉచిత పథకాల హామీలు ఇస్తున్నాయి తప్పితే వీటిపైన ఫోకస్ పెట్టట్లేదు. అక్కడ మహిళలకు నెలకు 2,500 ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. నెలకు 2,500 అంటే ఎంత అవుతుంది? ఒక్కో ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది సరే. ఇక్కడ ప్రభుత్వం పైన భారం ఎంతవరకు పడుతుంది? ఒక మహిళకు నెలకు 2,500 అంటే ఏడాదికి 30,000 అవుతుంది. అంటే ఇలా ఆ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో 30,000 3 15 అంటే 1,50,000 అవుతుంది. మరి ఈ 1,50,000 ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? సంపద సృష్టించాలి. కానీ అక్కడ సంపద సృష్టి అనేది ఆ మేరకు జరగట్లేదు. అప్పుడేం చేయాలి? ఆటోమేటిక్‌గా అప్పులు తీసుకురావాలి. సో, అప్పులు దొరకకపోతే అప్పుడేం చేయాలి? ఇంకోటి ప్రజల పైన పన్నుల భారం మోపాలి. సో, పన్నుల భారం మోపితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది. సో, దానికి కూడా ఈ ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. లేదంటే అటు ప్రతిపక్షాలు కూడా ఆహ్, ఆందోళనలు చేపడుతూ ఉంటాయి. ఎందుకనంటే ప్రజలపైన పన్నుల భారం మోపిన ఎన్నికల టైంలో వీళ్ళు ఫ్రీగా ఇస్తామన్నారు. కాకపోతే ఇప్పుడు ట్యాక్సులు పెంచుతున్నారు, ఛార్జీలు పెంచుతున్నారు అనేటటువంటిది అటు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుంది. సో, దీన్నంతా తప్పించుకోవాలనంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఇంకో వర్గం ఏంటంటే ఇప్పుడు ట్యాక్స్ కట్టేవాళ్ళు కడుతూనే ఉన్నారు. ఆ ట్యాక్సులనేవి మిగతా ఇలా ఉచిత పథకాలకు మళ్లిస్తూ ఉంటే ఒకవైపు కష్టపడేవాడు కష్టపడుతూనే ఉంటాడు. ఇంకోవైపు ఈ పథకాలు అనుభవించేటటువంటి వాళ్ళు సుఖపడతారు. సో, ఇప్పుడు ఎవరికి ఆటోమేటిక్‌గా కష్టపడే వాడికే నష్టం ఎక్కువ వస్తుంది. అదే ఆహ్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేవాళ్ళు సుఖపడుతున్నారు. అసలు ఈ పార్టీల ఉద్దేశ్యం ఏంటి? ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వడానికి పోటీ పడే బదులు ఈ సమాజాన్ని బాగు చేసే పరిస్థితులు కల్పించడానికి పార్టీలన్నీ ప్రయత్నిస్తే మంచిది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ హామీలు ఇవ్వాలి. వాటిని సరిగ్గా నెరవేరిస్తేనే ఈ పార్టీల పైన ప్రజల్లో విశ్వాసం అనేది పెరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అధికారంలో ఉన్నప్పుడు వాటిని అమలు చేయకపోయినా ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత వస్తుంది. ఈ పార్టీ పైన, ఆ పాలకుల పైన, ఆ నేతల పైన ప్రజల్లో వ్యతిరేకత భావన వస్తే ఆ తర్వాత జరిగేటటువంటి ఎన్నికలు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆల్టర్‌నేట్ చూసుకుంటారు. సో, ఆ ఎన్నికల్లో ఇంకో పార్టీ వీటికంటే ఎక్కువ హామీలిచ్చి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామంటే అప్పుడు అటువైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకనైనా పాలకులు, అన్ని పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.